ఆప్కి అదాలత్లో కిరణ్ రిజిజు మీద ఏర్పడ్డ ఆరోపణలు ఏంటి అంటే ఈయన సోషల్ మీడియాలో ఎంతో ప్రముఖమైన వ్యక్తిగా ఉన్నారు అని. కిరణ్ సార్, సోషల్ మీడియాలో మీ యొక్క యాక్టివిటీ, మీ ఎనర్జీ ఎంతో అధికంగా ఉంటుంది. చీఫ్ జస్టిస్ చెప్పారు, దానివల్లే మాకు కూడా ఈ విషయం తెలిసింది. నేను ఆయన కన్నా 12 నెలల 8 రోజులు పెద్దోళ్ళని. నా సోషల్ మీడియాని చీఫ్ జస్టిస్ చూస్తున్నారు, ఫాలో అవుతున్నారంటే సంతోషించాల్సిన విషయం కదండి. ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఏమన్నారంటే, జస్టిస్ రమణ ఆయన ఏమన్నారంటే, మీ డ్యాన్స్ నేను చూశాను అని. ఆ డ్యాన్స్ ఏ లెవెల్లో ఉంది అంటే అదొక హై ఎనర్జీ డ్యాన్స్. కిరణ్ రిజిజు పుట్ ట్విట్టర్ ఆన్ ఫైర్. నేను నా గ్రామానికి వెళ్తున్నప్పుడు అక్కడ కొన్ని విషయాలు పారంపర్యంగా అక్కడ ప్రజలకి డాన్సెస్ ఉంటాయి, పాటలుంటాయి, అవన్నీ నేను చేస్తానండి. ఆ టైంలో తీసిన ఫోటోలే బయటకు వచ్చాయండి. వాటిని ప్రధాని మోడీజీ ట్వీట్ చేశారు, కామెంట్లు కూడా చేశారండి. అందువల్ల దేశం మొత్తం అది వైరల్ అయిపోయిందండి. అది చూసే చీఫ్ జస్టిస్ కామెంట్ చేశారేమో అనుకుంటున్నానండి. ఇంకా డీసెంట్ డాన్సర్ అని చెప్పారు, ఆ వీడియో కూడా చూద్దాం మనం. ఇది మీ ఊళ్ళో అరుణాచల్ ప్రదేశ్ లో సాంప్రదాయ డాన్సా? అక్కడ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో ఒక్కొక్క ఏరియాలో సిస్టమ్ ఫాలో చేస్తున్నారు. వాళ్ళ కమ్యూనిటీని ప్రాక్టీస్ చేస్తున్నారు, ఫాలో అవుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో మీరు సల్మాన్ ఖాన్ తో కలిసి సైకిల్ తొక్కారట. అది ఫిట్ ఇండియా క్యాంపెయిన్ 2020లో లాంచ్ చేసినప్పుడు చేసింది. ఆ టైంలో ఫిట్ ఇండియాని దేశం మొత్తం దీన్ని బాగా ఫేమస్ చేయాలన్న ఉద్దేశంతో క్యాంపెయిన్ జయప్రదం చేయడం కోసం సల్మాన్ ఖాన్ గారు వచ్చారండి. ఆయన నాతో పాటు అరుణాచల్ ప్రదేశ్ వచ్చారు. సైక్లింగ్ ఫిట్నెస్ చాలా మంచిది అని, అడ్వెంచరస్ స్పోర్ట్స్ ప్లస్ ఫిట్నెస్ ఈ రెండింటినీ కలపడం కోసం మేము ఇది చేసామండి. అందుకోసం సల్మాన్ ఖాన్ గారు మా దగ్గర నుంచి ₹1 కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదండి. అంతేకాకుండా ఆయన సైక్లింగ్ కి డొనేషన్ కూడా ఇచ్చారండి. చాలా హెల్ప్ చేశారు, పిల్లలకి డ్రెస్సులు కూడా కొనిచ్చారండి. కానీ అది చూసిన ప్రజలు ఏమన్నారంటే, కిరణ్ రిజిజు బాలీవుడ్కి వెళ్తే హీరో అవుతారని. ఖచ్చితంగా లేదండి. సినిమాలు ఎలా తీస్తారో కూడా నాకు ఐడియా లేదండి. నేను ఇప్పుడు సినిమాలు చూడడం లేదు, పాత సినిమాలు చూసేవాడిని. అది చాలా చిన్న వయసులో వీసీఆర్లు వచ్చినప్పుడు సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళం. అస్సాంకి వెళ్ళి సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళం. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి అక్కడ ఉన్న సినిమా హాల్లో సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళం. మా గ్రామంలో సినిమాలు చూడడానికి ఎలాంటి ఫెసిలిటీ లేదు. కాలేజ్ టైంలో ఉన్న ఫోటో ఒకటి నా దగ్గర ఉంది. అందులో సల్మాన్ ఖాన్ లాగా షర్ట్ తీసేసి ఉన్న ఫోటో అది. అందరికి వెనకాల ఉండేవాడిని. వెనుకున్నది షర్ట్లెస్. మీకు కూడా సల్మాన్ ఖాన్ లా షర్ట్ తీసేసి సినిమాలో నటించాలని ఆశ ఏమన్నా ఉందా? లేదండి, అలాంటి ఆశ ఏమి లేదండి. నాకు సినిమాలు చూడడం అంటే ఇష్టం, కానీ సినిమాల్లో నటించాలన్న ఆశ మాత్రం నాకు ఏమాత్రం లేదండి. ఆశపడడం కలడం ఒకటేనండి. నేను కలను కదా. ఈ విధంగా సినిమాల్లో నటించాలని నాకు ఎప్పుడు ఆశ లేదండి. ఇంకా మీరు సినిమా వాళ్ళ మీద కూడా కమెంట్ చేశారు. అదే శిల్పా శెట్టి గురించి ఏమన్నారంటే, ఫిట్నెస్ స్టార్ ఆఫ్ బాలీవుడ్. ఫిట్ ఇండియా క్యాంపెయిన్ కోసం శిల్పా శెట్టి మేడం అక్కడికి వచ్చారండి. మా మినిస్ట్రీకి వచ్చారు, మాతో కలిసి మాట్లాడారు. ఆవిడ యోగాని ప్రమోట్ చేశారు. సో గవర్నమెంట్ కోసం, మంచి ప్రోగ్రామ్స్ కోసం, ఫిట్నెస్ కోసం అందరూ హెల్తీగా ఉండాలి, అనారోగ్యం ఉండకూడదు. ఫిట్ ఇండియాగా ఉంటే అంత ఫిట్గానే ఉంటుంది కదా. అలా పాల్గొన్న వాళ్ళందరికీ నేను ఎప్పుడూ థ్యాంక్స్ చెప్తూనే ఉంటానండి. ఆ విధంగా చూస్తున్నప్పుడు ఫిల్మ్ స్టార్స్, స్పోర్ట్స్ స్టార్స్, వేరే ఎవరైనా కానివ్వండి, ఒకవేళ గవర్నమెంట్ సంబంధించిన క్యాంపెయిన్కి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారు అంటే వారికి నేను థ్యాంక్స్ చెప్పి తీరాలి కదండి. కానీ సోషల్ మీడియాలో ఇది గొప్ప వైరల్ అయింది. మీరు రవీనా టాండన్ దగ్గర చెప్పారు, మీరు టవాంగ్ రండి, మీకు అన్ని ఏర్పాట్లు నేను చేస్తానని. కానీ అందరూ ఏమనుకుంటారంటే అక్కడ హోటల్ వసతులు ఎక్కువ ఉండవు, పడుకోవడానికి చోటు ఉండదు, అక్కడికి ఎలా వెళ్ళి చేరుకుంటాం. అందుకని ఎక్కడ హోటల్స్ ఉన్నాయో నేను చెప్తానని చెప్పాను వాళ్ళకి. ఆ ప్లేస్లో ఉండే ఎంపీ నేను అక్కడ లోకల్ మనిషిని కావడం వల్ల ప్రజల్ని అట్రాక్ట్ చేయడం కోసం అక్కడ చాలా మంది ప్రజలు రావాలి, టూరిస్టులు రావాలి అని కొంచెమైనా చేయాలి కదండి, ఇన్వైట్ చేయాలి కదా. ప్రేక్షకుల నుంచి ఒక ప్రశ్న ఇప్పుడు,
ఇంతకు ముందు మీరు స్పోర్ట్స్ మినిస్టర్ గా పనిచేశారు, ఇప్పుడు లా మినిస్టర్ అయ్యారు. సో ఇప్పుడు కూడా మీరు అథ్లెట్స్ తో, స్పోర్ట్స్ వాళ్ళతో కాంటాక్ట్ లోనే ఉంటారా? ఇప్పటికీ మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారా? స్పోర్ట్స్ నా యొక్క ప్యాషన్. సో ఎంతమంది స్పోర్ట్స్ స్టార్స్ ఉన్నారో, పెద్ద పెద్ద ఒలింపిక్ మెడల్స్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న స్పోర్ట్స్ మెన్ ఇప్పుడే 10-15 సంవత్సరాల నుంచి చాలా మంది వస్తున్నారు. ఇప్పుడే ప్రారంభమైంది. అందరూ వస్తూనే ఉంటారండి. ఇప్పుడు అంతా నాకు అంత టైం లేకపోయినా కూడా ఎప్పుడైనా నాకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం అంటూ దొరికితే వాళ్ళని రమ్మని నేను ఆహ్వానిస్తాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే నా ఆఫీస్కి ఫోన్ చేయమని కూడా చెప్తానండి. గవర్నమెంట్ చూసారంటే మినిస్ట్రీ ఏమైనా ఉండొచ్చు, కానీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ మోడీజీ క్లియర్ గా చెప్పారు. కంపార్ట్మెంట్ వయసులో ఎప్పుడు గవర్నమెంట్ ని నడిపించకూడదు, అందరూ ఒకే ఐకమత్యంతో పెద్ద టార్గెట్ తో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. సో స్పోర్ట్స్ మెన్ సమస్యలు ఎదుర్కొంటున్నారు, వీసా దొరకడం లేదు. ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే, లేదంటే స్పోర్ట్స్ మెన్ కి ఏదో ఒక సమస్యలో ఇరుక్కున్నారంటే, ఊళ్ళో లేదంటే వేరే ఎక్కడైనా సమస్యలు ఇరుక్కున్నారనుకోండి, అప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, నేను వెంటనే రెస్పాన్స్ ఇస్తానండి. సో ఆ స్పోర్ట్స్ వాళ్ళతో నాకుండే సంబంధం అన్నది ఇది మినిస్టర్కి సంబంధించినది కాదండి. నా ఇంట్రెస్ట్ కోసం, నా ప్యాషన్ కోసం ఇదంతా చేస్తున్నాను. ఇప్పుడు మనం మల్ల యోధులు ఇంకా రెస్లర్స్ గురించి వాళ్ళు ధర్నా చేశారు, మీరు వాళ్ళకి సాయం చేశారా? పోటీలు జరుగుతున్నప్పుడు మన మధ్యలో కలె చేసుకోకూడదండి. పోటీలు అది వేరే సబ్జెక్ట్. ఫెడరేషన్ అండ్ స్పోర్ట్స్ మ్యాన్ ఇలాంటివి వాళ్ళ మధ్య జరిగే ఒక పోటీ మాత్రమే. నేను స్పోర్ట్స్ మినిస్టర్ కాదు కదా, సో ఇలాంటి విషయాల్లో నేను మధ్యలో కలె చేసుకోకూడదు. కానీ ఫిట్నెస్ గురించి ఎన్నో వీడియోలు మీరు చేశారు, అవన్నీ వైరల్ అయ్యాయి. నేను స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉండగా జరిగింది, తర్వాత ఫిట్ ఇండియా క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు తీసింది. ఇప్పుడు అలాంటివన్నీ నాకు చేయడం కుదరటం లేదు, అంత టైం కూడా దొరకడం లేదు. సార్ అదేంటంటే మా అందరికీ తెలుసు మీ వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందని. అందులో ఒక సాంగ్ కూడా ఉంది, తేరే జైసా యార్ కహా. అరే ఆ సాంగ్ ని ప్లీజ్ మా అందరి కోసం ఒక 2 లైన్స్ పాడతారా బాబోయ్. ప్లీజ్ సార్? ఇలా చూడండి, ఇది ఆప్కి అదాలత్. జడ్జి గారి పర్మిషన్ లేకుండా నేను పాట పాడితే నాకు శిక్ష పడుతుంది. లేదు, మీరు పాడండి, మేము సిద్ధంగానే ఉన్నాం. ప్రజలు కూడా కోరుకుంటున్నారు, మీరు పాడండి. మీరు పాడతారని జడ్జి గారు కూడా ఆతృతతో ఉన్నారు. అక్కడ అరుణాచల్లో యంగ్ ఆఫీసర్స్ చాలా మంది వచ్చారు. వాళ్ళకి వెల్కమ్ చేయడం కోసం ఒక ప్రోగ్రాం జరిగింది. అప్పుడు నేను ఒక 2 లైన్లు పాడాను. तेरे जैसा यार कहाँ कहाँ ऐसा याराना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना. అంతే సార్. కిరణ్ సార్, మీరు ఇంత స్థాయిలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు, ఎంతో ట్రావెల్ చేశారు, అరుణాచల్లో తిరిగారు, బార్డర్ ఏరియాలో కూడా తిరిగారు, పాటలు పాడారు, ఫిట్నెస్ ప్రోగ్రాంలు చేశారు. ఇవన్నీ చేస్తే అసలు పని ఎలా చేస్తారు చెప్పండి? ఫిట్నెస్, దానికి సంబంధించిన యాక్టివిటీస్, ఇది కూడా పెద్ద పనే కదా. ఒక మనిషి ఫిట్గా లేకపోతే పని ఎలా చేస్తాడు? కానీ ఆన్ సీరియస్ నోట్, ఒక విషయంలో లోతుగా దిగి ఇన్వాల్వ్ అవ్వాలంటే ఆ విషయాన్ని బయటకు చూపించకూడదు. మనం దానికి మధ్యలో గ్యాప్లో పబ్లిక్ మీటింగ్ అటెండ్ అవుతున్నప్పుడు, లేదంటే గ్యాప్లో మనం టైం తీసుకుని ఏదైనా అడ్వెంచర్ చేస్తున్నప్పుడు, ఏదైనా ప్రోగ్రామ్కి వెళుతున్నామంటే అది మాత్రం కనిపిస్తుంది. దానికి మధ్యలో మనం మనస్ఫూర్తిగా డివోటెడ్లీ ఫైల్ చేస్తున్నాం, ఆలోచిస్తున్నాం, అవన్నీ బయటికి తెలియవు కదా. మనం సెక్రటరీతో కలిసి డిస్కస్ చేస్తున్నాం, ఆ విషయాలు బయట వాళ్ళకి తెలియవు కదా. సో మనం చేస్తున్న పనులు బయట వాళ్ళకి తెలియవు. సో మనం గ్యాప్లో చేసే పనులు అవే బయటికి తెలుస్తాయి. అదర్వైజ్ ఒకవేళ మనం టైం తీసుకుని సపోజ్ 16 గంటలు పనిచేసినా కూడా అందులో ఈవెంట్, ప్రజల్ని కలవడం, పబ్లిక్ మీటింగ్ అటెండ్ కావడం, సో 30% మాత్రమే ఉంటుంది. 70% మినిస్ట్రీలో ఉండడం, ఆ తర్వాత ఇంటర్నల్ పార్టీస్, తర్వాత ఇంటికి వెళ్ళి కలవడం, అలాంటివి. మీరు ఇంత బిజీ కావడం వల్ల ఎవరికి ఏ సమస్య వచ్చినా మీరు చేసేది ఒక వీడియో నేను చూపిస్తాను. How can that be, Papa? My grandparents even didn't come. They live in far village. Oh, all right, I'll try to come. I'm so busy these days. What to do? You have office, but still you say to your boss that I have to come to my daughter's
हुई। వాళ్ళని స్కూల్కి తీసుకువెళ్ళడానికి మీరు మీ బాస్ దగ్గర లీవ్ అడిగారట. అంటే ఇది 4 సంవత్సరాల పాత వీడియో అండి. యాక్చువల్లీ నేను అమ్మాయికి గ్రాండ్ పేరెంట్స్ డే నేను స్కూల్కి వెళ్ళడం కుదరలేదు. సో అప్పుడు టీచర్ ఏం చెప్పారంటే మీ నాన్నగారిని పిలుచుకుంటారండి, 2-3 రోజులు నన్ను స్కూల్కి రమ్మని చెప్పి పిలిచారు. నేను ఏం చెప్పానంటే నాకు టైం లేదు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి ఈ వీడియోని కామెడీగా రికార్డ్ చేశాను. వాళ్ళు ఏం చెప్పారంటే, అరే మీ బాస్ని అడగండి, అమ్మాయి స్కూల్ ప్రోగ్రాము లీవ్ అడగండి అని అడిగారు. సో ప్రైమ్ మినిస్టర్కి నచ్చకుండా మనం మన ఇష్ట ప్రకారం ఫారిన్ కంట్రీస్ అంతా వెళ్ళి తిరగలేం కదా. సో వాళ్ళు చెప్పే బాస్ ఎవరంటే మోడీజీ గురించే మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రైమ్ మినిస్టర్ కూతురు అంటే వాళ్ళు ఒప్పుకుంటారు అంటున్నారు. కానీ ఒక విషయం అందరికీ బాగా తెలుసు, మోడీ గారు అతని మినిస్టర్స్ నిద్రపోరు, పని చేస్తూనే ఉంటారు, అస్సలు రెస్ట్ తీసుకోరు. అందువల్లనే దేశం ఇప్పుడు చాలా బాగుందండి. ఒకవేళ కాంగ్రెస్ టైంలో దానికి ముందుగా చూసారంటే మీకు తెలిసే ఉంటుంది, మినిస్టర్లు అందరూ కూడా సమ్మర్ సీజన్ లో వెకేషన్ కి వెళ్ళిపోతారు, ఫ్యామిలీని తీసుకుని యూరోప్ వెళ్ళిపోతారు, వేరే ఎక్కడైనా హాలిడే సెలబ్రేషన్ చేసుకుంటారు. 2014 తర్వాత ఈ వెకేషన్లు, హాలిడేస్ ఇవన్నీ నా డిక్షనరీలో కనిపించకుండా పోయాయి. ఎందుకంటే చాలా కష్టపడి పని చేయాల్సి వస్తుంది, ఆ రేంజ్కి పని చేసి తీరాలి. పిఎం గారు ఒక్క నిమిషం టైం కూడా వేస్ట్ చేయరు. ఆయన అలా ఉండేటప్పుడు మేము మాత్రం ఆ టైం ఎలా వేస్ట్ చేస్తాం? అందువల్ల ఇప్పుడు మన దేశం 2047 లోపల ధనవంతుల దేశంగా మార్చాలని, బాగా ధనికులైన దేశంగా మార్చాలని మోడీ గారి యొక్క ప్లాన్. దాని ప్రకారం ఆయన చేస్తున్నారు, దాన్ని తప్పకుండా సాధిస్తారు. ఆయన అలా ఉండేటప్పుడు మీ హాలిడేస్ అన్ని కూడా మర్చిపోయి తీరాలండి. ఇప్పుడు దేశంలో ప్రజలందరూ కూడా కలిసికట్టుగా దేశం బాగుపడడం కోసం పాటుపడి తీరాలి.